వాసవి క్లబ్ వనిత హయత్ నగర్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అధ్యక్షులు నంగునూరు శ్రవణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో అమావాస్యను పురస్కరించుకొని విజయవాడ జాతీయ రహదారి శ్రీనివాస్ హాస్పిటల్ పక్కన అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ వాసవి సంస్థ నుండి విరాళాలు పోగు చేసి నిరుపేదల కడుపు నింపేందుకు ప్రతి అమావాస్యకు సుమారు 500 మందికి ఆకలి తీర్చబడే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. అమావాస్య రోజు పెద్దలకు ఆహారం సమర్పించడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారమని అన్నారు. ఈ కార్యక్రమంలో రోజు కల్లెం రవీందర్ రెడ్డి, సూదం కేశవులు, భవానీ, రంగగోపాల్ గుప్తా, వనమ యాదగిరి, నంగునూరి శ్రావణి, సొన్నేటి శ్రావణి, చంద్రకళ, కేశవులు, శంకరెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది. నంగునూరి శ్రవణ్ కుమార్ గుప్తా వారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రతి అమావాస్య రోజున ఈ వాసవి మాత అమ్మవారి యొక్క పేరుపైన పేద ప్రజలకు కానీ ఇతరులకు కానీ అన్నదాన కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి మన యువ నాయకుడు శ్రవణ్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే వారి కుటుంబాలకు సంబంధించినటువంటి వారి దగ్గరనే ఈ యొక్క ఆర్థిక వనరులు వసూలు చేస్తూ 10 మంది పేదలకి ఈ అమావాస్య రోజున వాసవి అమ్మవారి యొక్క పేరుపైన ఈ అన్నదాన కార్యక్రమం, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఈ మధ్యనే మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి రోజున కూడా పేదలకు వారికి తోచినటువంటి రీతిలో మన హయాత్ నగర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు వీరి వైశ్య సంఘం యొక్క ఆధ్వర్యంలో ముందు చాలా చక్కటి కార్యక్రమాలు పేద ప్రజలకి ఇతర వారికి కూడా వారి యొక్క సహకారంతో ఇంకా ముందు అనేకమైనటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పని వారిని కోరుతూ ఈ అవకాశం కల్పించిన వాసవి మాత అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, హయత్ నగర్ శాఖకు సంబంధించిన వారందరికీ కూడా శుభాభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. సంబంధించినటువంటి నేను జాతీయ కళాకారుణ్ణి. ధన్యవాదాలు. రెడ్డి హయత్ నగర్ వాస్తవ్యుని. మామూలు కులాలకు అతీతంగా మనం ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. వాసవి మాత పేరు ప్రతి థ్యాంక్ యూ. ఉన్నా ప్లేట్లు తీసేది అవి లేనప్పుడు ప్లేట్లు